నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఏ జగత్కారణ శక్తి త్రిమూర్తుల్ని సహితం నిర్దేశిస్తుందో, ఏ మహాశక్తి సృష్టి నిర్వహణ బాధ్యతను నిర్వహిస్తుందో, ఏ దివ్యశక్తి సృష్టి లయల్ని తన కనుసన్నలలో కొనసాగిస్తుందో ఆ అమేయ అఖండ శక్తే జగన్మాత. అమ్మలగన్న యమ్మగా, ముగ్గురమ్మల మూలకారక శక్తిగా జగన్మాత తన లీలా విన్యాసాల్ని ప్రదర్శిస్తోంది. ఆమెకు ఎన్నో రూపాలు, మరెన్నో నామాలు. ఆ పరాత్పరి పరమేశ్వరిగా, శివకామేశ్వరిగా కూడా వ్యక్తమై భక్తుల సకల కామ్యాల్ని నెరవేరుస్తుంది. ఆ అమ్మవారి స్వరూపం విజయవాడలో శివకామేశ్వరి సహిత నీలకంఠేశ్వర స్వామి వారి దేవస్థానంలో నెలకొని ఉంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. విజయవాడలోని అయోధ్యనగర్ ప్రధాన కూడలిలో ఉన్న శివకామేశ్వరి సహిత నీలకంఠేశ్వర స్వామి ఆలయం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రీ ధర్మ పరిషత్ అనే ఆధ్యాత్మిక సంస్థ నిర్వాహకులు హెచ్ఎస్వి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ ఆలయం రూపుదిద్దుకుని దినదిన ప్రవర్ధమానమవుతోంది. శ్రీమత్ కామేశ్వర ప్రేమభూషణాం శుభపోషణాం శ్రీమతీం భాగ్య సౌభాగ్యధాత్రీం కామేశ్వరీం భజే. కామేశ్వరీ దేవితో పాటు పరివార దేవతలు, ఇతర ఉపాలయాలు ఎన్నో నెలకొన్న దివ్యధామమిది. విజయవాడ అయోధ్యనగర్ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయ లోగిలి 3 అంతస్తులతో కూడి ఉంటుంది. శ్రీధర్మ పరిషత్ శ్రీ మహాసంస్థానం ఆధ్వర్యంలో రూపుదాల్చిన ఈ దివ్య సన్నిధి ముందు భాగం గోడపై దత్తాత్రేయ స్వామి విరాట్ స్వరూపం నెలకొని ఉంది. ఆలయ బాహ్య భాగ గోడలపై దత్తాత్రేయ స్వామి, శివకామేశ్వరి, సాయిబాబా మూర్తులున్నాయి. వర్ణమయ శోభితంగా, శిల్పకళా సమన్వితంగా ఆలయం అలరారుతోంది. ఈ ముచ్చటైన మందిరం సకల దేవతా సన్నిధిగా ఎంతో ప్రణాళికాబద్ధంగా రూపకల్పన కావించబడింది. శ్రీధర్మ సంస్థానంలోని శ్రీ శివకామేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామి వారి సన్నిధిలోకి అడుగిడితే మనం ఓ రమణీయ ఆధ్యాత్మిక సన్నిధిలోకి అడుగిడిన అనుభూతిని సొంతం చేసుకుంటాం. ఆశ్చర్యం గొలిపే శిల్పాకృతులు, వింతగొలిపే వివిధ స్వరూపాలు, ఔరా అనిపించే కట్టడాలు, భళీ అనిపించే పలు స్తంభాకృతులు భక్తుల్ని అత్యంత అబ్బురపరుస్తాయి. ఆలయ స్తంభాలపై నలువైపులా పలు బొమ్మలు మూర్తీభవించి ఉన్నాయి. ఆలయ లోగిలిలో నెలకొన్న దేవతామూర్తుల్ని సకల భక్తులతో పాటు యక్షులు, కిన్నెర, కింపురుష, గంధర్వులు, సమస్త జంతువులు కూడా సేవిస్తున్న వైనాన్ని ఇక్కడ మనం శిల్ప సమాహారంగా తిలకించవచ్చు. ఎటు చూసినా ఓ అందమైన, ఆహ్లాదభరితమైన, వర్ణార్ణవ భరితమైన శిల్పాలతో, దేవతామూర్తులతో ఈ లోగిలి సర్వజన ఆకర్షణీయంగా ఉంది. ఆలయ లోపలి కప్పుపై విలక్షణ ఆకృతులు భక్తులకు కనువిందు చేస్తాయి. పద్మాకృతులు, పుష్పాలు, లతలు, వైవిధ్యభరితమైన స్వరూపాలతో ఈ లోగిలి ఓ కళావనిగా భాసిల్లుతోంది.
కన్నక జుమ్తది కడతక తక్క దిత్త కన్నక జుమ్తది. ఆలయ ప్రాంగణంలోని స్తంభాలపైనున్న దశావతార మూర్తులు భక్తులను ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. ఓ సమున్నత వేదికపై దశబాహువులతో తేజరిల్లుతోన్న జగన్మాత మహిషాసురమర్దిని విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు ధ్యానముద్రాంకితుడైన మహాదేవుని విరాట్ విగ్రహం సజీవ కాళ్లతో తేజరిల్లుతోంది. ఈ ఆలయ లోగిలిలో ప్రధానాలయానికి అభిముఖంగా ధ్వజస్తంభం బాసిల్లుతోంది. ఈ ధ్వజస్తంభంపై అంబసహితంగా సదాశివుడు కొలువుదీరి ఉన్నాడు. ఆలయానికి చేరుకున్న భక్తులు ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేస్తారు.